మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు అత్యంత బాధాకరమైన రోజని వైసీపీ సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మైనింగ్ కేసులో ఆరోపణలో కాకాని అరెస్టు చేయడం సరికాదన్నారు. పోలీసులు అరెస్టు చేశామని చెబుతున్నారే కానీ అయితే ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారని స్పష్టత ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కాకాని పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. న్యాయస్థానాల మీద తమకు గౌరవం ఉందని, తప్పకుండా ఈ కేసులో పోరాటం చేస్తామని పర్వతరెడ్డి పేర్కొన్నారు. కాకానికి తామంతా అండగా ఉంటామని చెప్పారు. నెల్లూరులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు నెల్లూరు జిల్లా చరిత్రలో అత్యంత బాధాకరమైనటువంటి రోజుగా చెప్పచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇలా ఒక మాజీ మంత్రిని, ఒక ఎమ్మెల్యేగా పనిచేసి జిల్లా పరిషత్ చైర్మన్గా కానీ మంత్రిగా కానీ ఇలా ఒక మంచి అన్ని రకాలైనటువంటి పొజిషన్స్లో పనిచేసినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు అనవసరమైనటువంటి ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేయడం అన్నది బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. నెల్లూరు జిల్లా చరిత్రలో అయితే ఇదే మొట్టమొదటిదని కూడా చెప్పొచ్చు. కేవలం ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్, అంటే ఒక మైనింగ్ జరిగింది అన్న ఆరోపణతో గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మైనింగ్ ఆయన నేరుగా చేసింది కానీ, ఆయన పర్మిషన్స్ ఇచ్చింది కానీ ఏది కూడా ఉండదు. కేవలం ఆయన నియోజకవర్గంలో ఒక ఆరోపణ మీద, అక్కడ జరిగింది అన్న ఒక ఆరోపణ మీద గోవర్ధన్ రెడ్డి గారిని ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంతో ఆయన్ని ఒక నిందితుడిగా పెట్టడం, ఆ తర్వాత గోవర్ధన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, హైకోర్టుకి వెళ్తున్నాం, యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేస్తున్నాం, అది బెయిల్ వచ్చినా రాకన్నా తప్పకుండా పోలీస్ విచారణకు హాజరు అవుతామని కూడా మొదటి నుంచి కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా అందరూ కూడా చెప్పాం. అయితే యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా, కనీసం అక్కడ రిజెక్ట్ కానీ ఏది కూడా కాకుండా అనేక విధాలుగా అధికార పార్టీ అడ్డుకోవడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు అన్న వార్తలు మనం వింటా ఉన్నాం. ఆల్మోస్ట్ పోలీసులు కూడా దాన్ని ధృవీకరిస్తూ ఉన్నారు అరెస్ట్ అయినట్టుగా. మరి సుమారుగా 2 గంటల ప్రాంతంలో ఆయన అరెస్ట్ చేసి ఆయన ఎక్కడికి తీసుకెళ్ళినారు, ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు అనే సమాచారం కూడా ఈ రోజు దాకా కూడా అఫిషియల్గా వీళ్ళు రిలీజ్ చేయాల. ఇది ఒక పొలిటికల్గా ఒక మినిస్టర్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కానీ, అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు కానీ కనీసం సమాచారం ఇవ్వాలా. ఇక్కడ ఒక జిల్లాకు సంబంధించి కాదు, ఒక రాష్ట్రంలోనే ఒక పాపులర్ అయినటువంటి ఒక ఫెమిలియర్, ఈ రాష్ట్రానికి సేవ చేసినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కానీ ఇవన్నీ కూడా మినిమం ప్రోటోకాల్ పాటించకుండా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరైతే మాత్రం చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అండగా నిలబడడం కూడా జరుగుతుంది. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి ఇష్యూ కూడా. ఎప్పుడు కూడా ఇట్లా ఎవరో ఒకరు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని కనుక అరెస్ట్ చేయడం కనుక ఇది కంటిన్యూ అయితే, రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నియోజకవర్గంలోనైనా కూడా, ఏ చిన్న మైనింగ్లోనైనా కూడా చేసినారని చెప్పి ఎవరో ఒకరి దగ్గర నుంచి కనుక ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది మంచి పద్ధతి కాదన్నది కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీరందరూ కూడా ఆలోచించాలా. ఎప్పుడైనా ఉందా ఈ సంస్కృతి? ఒక చిన్న ఆరోపణ ఎవరో చేసినారని చెప్పి పెద్ద వ్యక్తులను కూడా తీసుకొని వచ్చి రేపు అరెస్ట్ చేయడానికి, వారిని తీసుకెళ్లి రిమాండ్ లోపల పెట్టి ఇబ్బందులు పెట్టడానికి గురి చేస్తే ఇంకెవరు మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తారు? ఎందుకు సర్వీస్ చేయాలనుకుంటారు? ఈ పద్ధతి మంచిది కాదు. తప్పకుండా దీన్నంతా కూడా లీగల్గా ఫైట్ చేయడం జరుగుతుంది. ఏ రోజుకైనా కూడా గోవర్ధన్ రెడ్డి గారు దీంట్లో క్లీన్ చిట్తో ఆయన బయట వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఏ విధంగా కూడా దాంట్లో ఆయన చేయలేదు. నేరుగా కూడా ఆ కేసుతో ఏ విధమైనటువంటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయనకు సంబంధించినటువంటి ఇష్యూ. సో అనవసరంగా పెట్టినటువంటి కేసు కాబట్టి తప్పకుండా దీన్ని న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కేసు గురించి ఫైట్ చేయడం కానీ, ఆ తర్వాత కూడా వీరు చేస్తున్నటువంటి ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నైతే అక్రమాలు చేస్తూ ఉన్నారో, ఎన్నైతే దుర్మార్గాలు చేస్తూ ఉన్నారో జిల్లాలోనే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా, బట్ అన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. ఇంకోటి కూడా వాళ్ళు మహానాడు పేరుతో జరుపుకుంటా ఉన్నారు, ఈ సెలబ్రేషన్స్ అని కూడా జరుపుకుంటా ఉన్నారు. అలానే రేపు 1 year కంప్లీట్ అవుతా ఉంది. ఈ 1 year కంప్లీట్ అయిన తర్వాత 1 year లోపల ఎక్కడ కూడా వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా పైపెచ్చి ఈరోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ముందుకు వస్తే వారందరినీ కూడా నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ప్రజలందరూ కూడా. సో ఇటువంటి పనులన్నీ కూడా చేయకుండా, అంటే ప్రజలని భయభ్రాంతులకు గురి చేయాలంటే ఆ నాయకుల్ని, ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసి భయపెడితే ఈ ప్రజలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదన్న ఆలోచనతో ఈరోజు ఇట్లాంటి నాయకులందరినీ కూడా వారి 1 year సెలబ్రేషన్స్ చేసుకునేదానికి, దానికి ప్రజల నుంచి వచ్చే అసంతృప్తి కానీ వాళ్ళని అధికార పార్టీని ఎక్కడైతే ఎదిరిస్తారన్న ఆలోచన, భయం ఉందో ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా తెలియజేయడం జరుగుతుంది.
వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు, పెద్దలకు థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, విష జ్వరాలు, సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు. తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్, డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజిషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. చైత్ర హాస్పిటల్, ఎంఆర్ఓ ఆఫీసు ఎదురు, కాశీపేట, వెంకటగిరి పట్టణం, తిరుపతి జిల్లా. Hi Nilor, please subscribe to N3 TV.